కానీ ఈ శక్తులు వచ్చిన తర్వాత ఇప్పుడు వశీకరణ శక్తి వచ్చిన తర్వాత వచ్చేది వశీకరణ శక్తి వచ్చేది అంటే ఒక ఆత్మ వచ్చి ఎప్పుడు మీ వెంట ఉంటుంది. ఆ ఆత్మకు మీకు కావాల్సిన కోరికలు నెరవేరుస్తుంటే ఏం చెప్తే చేసుకొని వస్తుంది. ఈ వశీకరణ శక్తిలో అంతే కదా ఉండేది. వశీకరణ శక్తిలో ఏంటంటే ప్రేతం అనేది ఒక మీడియేషన్ గా పనిచేస్తుంది. ఇప్పుడు అది ఇప్పుడు యంత్రం ఎలా అయితే పనిచేస్తుందో మన యంత్రం మీద మనం ఆ బీజాలను దాని మీద ప్రాణప్రతిష్ఠ చేసి ఒక దేవతను స్థాపన చేసి దాన్ని మనం పూజకు ఉపయోగిస్తాము. ఇక్కడ ఈ యొక్క ప్రేతం ఏం చేస్తుందంటే మన యొక్క శక్తి అనుసంధానం చేస్తుంది, దేవతకి ఒక మీడియేషన్ గా పనిచేస్తుంది. ప్రేతం అనేది ఒక మీడియేటర్ మాత్రమే. ఈ శరీరంలో ప్రవేశించే శక్తి దేవతా శక్తి ప్రవేశిస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని రకాల శక్తులు ఉండొచ్చు అప్రాక్సిమేట్ ఈ శివ సాధనలో ఎన్ని రకాల శక్తులు సాధించవచ్చు? పంచభూతాలను శాసించే శక్తి, ఒక వ్యక్తిని జీవింపజేసే శక్తి, దేవతలో ఎన్ని శక్తులు అయితే ఉంటాయో అన్ని శక్తులు సంపాదించవచ్చు. అంటే ఎక్కువగా సాధన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ శక్తులు సంపాదించడానికి మనం మంత్రబలం కావాలన్నా సరే గురుముఖతని తీసుకోవాలా, లేకుంటే బుక్ ద్వారా కూడా మనం ఎందుకంటే బుక్ నాలెడ్జ్ మధ్యలో చాలా మందికి ఉంది. ఎందుకంటే ఇంటర్నెట్ ఆల్రెడీ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఇంటర్నెట్ ద్వారా తీసుకొని చేస్తే ఫలిస్తుందా దాంట్లో చదివినట్టు? లేదు అంటే గురుముఖతను తీసుకుంటే పనిచేస్తుందా? ఇప్పుడు మంత్రశాస్త్రం అనేది గురుముఖంగా తీసుకుంటేనే అది తొందరగా పనిచేస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క దేవతా సిద్ధి మనం పొందాలన్నా కూడా గురువు అనే వివేక స్థానం చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి మంత్రం తీసుకొని వాడు ఎంతకాలం తపస్సు చేసినా కూడా కొన్నిసార్లు అనుభవాలు రావు. అదే ఒక గురువు ఉండి ఆ గురువు యొక్క సేవ చేస్తూ మనం సాధన చేస్తే ఆ గురువు ఆధీనంలో దేవత ఉంటుంది కాబట్టి ఆయన యొక్క ఆశీస్సుల వల్ల మనకు తొందరగా దేవతా సిద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా మంచి కన్నా చెడు కానీ గురువు స్తంభంలో నిలబడి ఉంటాడు. అవును. కానీ కొంతమంది సాధనకని వచ్చేసి పిచ్చి వాళ్ళగా మారుతుంటారు. కొంతమంది సాధనకు తెలిసి తెలియక వచ్చి ఈ కాశీలో తిరిగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, సాధన కోసం తిరిగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మళ్ళీ వారి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు హరిశ్చంద్ర ఘాటే ఉన్నది, ఇక్కడ కూడా చాలా మంది సాధన చేసి పిచ్చిన వాళ్ళే ఉన్నారు, చాలా మంది అయ్యారు. ఎందుకు అయ్యారు? ఒక మంత్రం మనము తీసుకున్న తర్వాత అది గురుముఖంగా తీసుకోవాలా, దాంతోపాటు ఎక్కువ అనుష్ఠానం చేయాలా. ఒక శ్మశానం అనేది పెద్ద యూనివర్సిటీ. ఇక్కడ యూనివర్సిటీకి నువ్వు వెళ్ళినప్పుడు నీకు అంత పరిజ్ఞానం ఉండాలా. అక్కడ ఏ శక్తులు వస్తాయి, వాటికి ఎటువంటి బళ్ళు ఇవ్వాలి, ఎలాంటి శక్తి శరీరంలో ప్రవేశిస్తుంది అనేది పూర్తి జ్ఞానం ఉండి ఆ ప్రదేశానికి వెళ్ళాలి. ఒక 0 క్యాండిల్ బల్బు మనం పెట్టుకొని దానిలో దానిలో ప్రవేశించడం పగిలిపోతుంది. అందుకని శ్మశానంలో మనం సాధన చేసేటప్పుడు గురువు యొక్క ఆదేశం తీసుకొని ముందు ఉపాసన ఎక్కువ చేయాలా, తర్వాత గురువు యొక్క ఆదేశం తీసుకున్న తర్వాతే శ్మశానంలో ప్రవేశించాలి. అది పుస్తకాలు చూసుకొని చాలా మంది మీరు అడిగారు ఇందాక, ఆ పుస్తకాలు చూసుకొని అది నెట్లు చూసుకొని చేస్తారు. ఆ పుస్తకాలు రాసి ఉంటుంది ఆ మంత్రం మీరు అలా శ్మశానంలో కూర్చొని చేస్తే లక్ష్య చేస్తే అమ్మవారు వచ్చి ప్రత్యక్షం అవుతుంది, ఈ సిద్ధులు వస్తాయని పుస్తకాలు రాసి ఉంటుంది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న అపారమైన శక్తి ఆ శరీరంలో ప్రవేశించడం వల్ల అది తట్టుకోలేదు. ఎట్లాగైతే 0 క్యాండిల్ బల్బు లాగాలో హై పవర్ వచ్చింది అనుకోండి, అది పగిలిపోతుంది. అందుకని చాలా మంది పిచ్చివాళ్ళుగా మారిపోతుంటారు. అక్కడ ఉన్న శక్తులను గురించి గురువు దగ్గర జ్ఞానం తీసుకొని వాడికి కావాల్సిన బలులు సమర్పించి అప్పుడు మనం శ్మశానంలో ప్రవేశించాలి. అంటే బాబా ఇప్పుడు వశీకరణ విద్యకు ఈ శివసాధన వీటన్నిటికీ మీరు చెప్పినట్టు గురుముఖత కావాలి, కానీ బలి అనేది కంపల్సరీ. ఒక్కొక్క దేవతకు ఒక రకమైన బలి ఉంటుంది, దాన్ని సమర్పణ చేయవలసింది. అంటే కొంతమంది మనం సినిమాలు చూసినట్టు మానవ బలి, జంతు బలి, కన్య బలి రకరకాలుగా ఉంటాయి. ఈ కన్య బలి మానవ బలి దేవత అడుగుతుందా, శక్తి అడుగుతుందా? అంటే సనాతనంగా ఇప్పుడు దేవత ఎవరిని ఇది కావాలని అడగదు. ఒక వ్యక్తికి మనం అలవాటు చేస్తామనుకో అదే అడుగుతాడు. అట్లాగే దేవతకు మనం ఎటువంటి అలవాటు చేస్తామో సాత్విక విధానంలో కూడా కొంతమంది చేస్తారు. జంతు బలి వాళ్ళు కుష్మాండ బలు, కొబ్బరికాయ ఇవ్వటమో లేకపోతే నిమ్మకాయ బలి ఇస్తారు. అది కూడా దేవత ప్రసన్నం అవుతుంది. మనం అంటే ఆ బలు ఇవ్వటం వల్ల బలి ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది, మనకి దానిలో ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో అది మన శరీరంలో ప్రవేశిస్తుంది. ఓకే. జంతువుల్లో సహజసిద్ధంగా ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది.
దాన్ని బలి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ ప్రాణశక్తి ఎక్కువగా మన శరీరంలో ప్రవేశించి తొందరగా మన పనులు అవుతుంది. అంతే. అదే